ఏంటి ఏమన్నారు అని ఇంక గుమ్మంలోకి వెళ్ళే విజయానంద్ని మంజు అడుగుతుంది. మంజు లోపలికి వచ్చి మాట్లాడతాను అని విజయానంద్ లోపలికి వస్తాడు. చెప్పండి, ఏమైంది? నాకు చాలా కంగారుగా ఉంది. నేను ఫోన్ చేసినా మీరు తీయటం లేదు అని అంటుంది. మంజు, నేను మినిస్టర్ గారితో ఎంతో నచ్చ చెప్పడానికి వెళ్ళాను. ఇక అలాంటిది సిద్ధు వచ్చి అక్కడ ఏం చేశాడంటే, ఇక ప్రేరణ వాళ్ళ అమ్మకి ఏదైనా జరిగిందంటే ఊరుకోను అని మినిస్టర్ గారికి సిద్ధు వార్నింగ్ ఇచ్చాడు. అక్కడికి నేను సిద్ధుని ఆపడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఎందుకు అంత ఆవేశం సిద్ధుకి? నేను మినిస్టర్ గారి కాళ్ళ వేళ పడి మన సిద్ధుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే సిద్ధు మరింత రెచ్చిపోతున్నాడు. అయినా ఇంత ఆవేశం మంచిది కాదు అని అంటూ ఇక వెనక్కి తిరిగేసరికి గుమ్మంలో అయితే సిద్ధు ఉంటాడు. ఇక విజయానంద్ ఒకసారిగా కంగారు పడతాడు. ఇక సిద్ధు లోపలికి వచ్చి, ఏంటి నా గురించి చెప్పడం అయిపోయిందా? నీకు తగినట్లుగానే చెబుతున్నావు. అసలు నువ్వు అక్కడికి వచ్చింది మినిస్టర్ గారితో నీ బిజినెస్ గురించి మాట్లాడుకోవడానికి. నీ బిజినెస్ ఎక్కడ నష్టపోతుందో అనుకుని నువ్వు మినిస్టర్ గారిని కాకాపట్టడానికి వచ్చావు. నా కోసం వచ్చినట్టుగా చెప్తావేంటి? మంజు, ఏంటి సిద్ధు మీ నాన్నతో అలాగేనా మాట్లాడేది అంటే, మంజు నాకు ఇదంతా అలవాటే కదా. సిద్ధు మొదటి నుంచి నన్ను ఇలా మాటలతో బాధ పెడుతూనే ఉంటాడు కదా అని విజయానంద్ అంటాడు. ఇక నటించుకో అని విజయానంద్తో సిద్ధు అంటాడు. అది కాదు సిద్ధు, నేను చెప్పేది విను అని విజయానంద్ అనబోతుంటే, నా జోలికి వస్తే నేనేం చేస్తానో చూసావు కదా. ఇంకొకసారి నాతో పెట్టుకోకు. నేను ఓపికగా ఉన్నంతసేపే. నా సహనం నశించిందా ఎలా ఉంటుందో చూపిస్తాను అని ఇక సిద్ధు లోపలికి వెళ్ళిపోతాడు. విజయానంద్ మంజుతో, ఏంటి మంజు, సిద్ధుకి ఎంత చెప్పినా అర్థం కాదు. మీరేమీ బాధపడకండి, వాడితో నేను మాట్లాడుతాను, వాడికి నేను నచ్చ చెప్తానని మంజు అంటుంది. మరోవైపు ఘన అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సుధా అయితే, ఏంటి వీడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు, నాకు డ్యూటీ ఉంది కదా అని అనుకుంటాడు. ఇక సార్ అని ఇక ఘనాన్ని పిలిచి, ఏంటి సార్ ఎంతసేపు నుంచో అలా కిందికి చూస్తారు? మీకైతే ఉద్యోగం లేదు, పని పాట లేదు, కానీ నేను స్టేషన్కి వెళ్ళాలి అని అంటే, ఏంటి సుధా నాకు ఉద్యోగం లేదని నీకు కూడా అలసైపోయానా అని అంటే, అది కాదు సార్ నేను వెళ్ళాలి అని అంటే, అది కాదు ఆ సిద్ధుగాడికి ప్రేరణకి మధ్యలో ఏదో ఉంది అని అనిపిస్తుంది అంటే, ఇక సుధా అయితే, చిచ్చిచి సార్ అలాంటిది ఏమీ లేదు, వాళ్ళిద్దరిది మంచి స్నేహం. ఏంటి సుధా వాళ్ళని అంటుంటే నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు అని అంటే, అది కాదు సార్, పచ్చకామెరవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు మీకు వాళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకోలేక మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఏంటి సుధా వాళ్ళ కోసం నన్నే ఎదిరిస్తున్నావు అంటే, కాదు సార్ నేను నిజమే చెప్తున్నాను అని సుధా అంటాడు. అయినా ఆ సిద్ధుగాడేంటి ఆ ప్రేరణ అమ్మ బాధపడితే చూస్తూ ఊరుకోనని మినిస్టర్కే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆ ప్రేరణ తన చెల్లి ఐశ్వర్య నాకు కనిపించారు. ఇంతకీ ప్రేరణ వాళ్ళ అమ్మ ఎవరు, ఎలా ఉంటుంది, తన గురించి నాకేమీ తెలియదు అని అంటే, ఇక సుధా కంగారు పడతాడు. ఏంటి ఇప్పుడు అక్క గురించి వీడు తెలుసుకుంటాడా? నీ ఇంట్లో పనిచేసేది మా అక్కని తెలిస్తే నువ్వు ఊరుకుంటావా అని మనసులో అనుకుంటాడు. ఏంటి సుధా మౌనం పాటిస్తున్నావు, ఏమీ మాట్లాడవే అంటే, అది కాదు సార్ అని ఇక్కడ వీడిని ఎలాగైనా డైవర్ట్ చేయాలని సుధా. ఏంటి సార్ మీరు ఇప్పుడు మీకు ఉద్యోగం లేదు, అయినా మీ ఉద్యోగం గురించి మీరు ఆలోచించండి. ఆ ప్రేరణ గురించి, ఆ సిద్ధు గురించి, వాళ్ళ అమ్మ గురించి మీకెందుకు సార్? ముందు మీ ఉద్యోగం సంపాదించండి, తర్వాత వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకుందాం అని అంటాడు. అవును నువ్వు చెప్పింది కరెక్టే. సరే నీకు ఏదో పని ఉందని చెప్పావు కదా, వెళ్ళు అని అంటే, వెళ్ళనా సార్ అని మళ్ళీ సుధా అడుగుతాడు. వెళ్ళు, వెళ్ళమని చెప్పాను కదా. మరోవైపు సిద్ధు, ప్రేరణ, కుమార్ అంతా కేఫ్లో పని చేసుకుంటూ ఉంటారు, అన్నీ సర్దుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక ఐశ్వర్య, ఇందిర, రంజిత్ అక్కడికి వస్తారు. ఇక సిద్ధు ఇందిరాతో, చూసారా ఆంటీ మా కేఫ్ ఎలా రెడీ అవ్విందో, మీరు అనవసరంగా టెన్షన్ పడిపోతారు అంతే, ఇక మీరు ఎలాంటి టెన్షను పెట్టుకోకండి, నేనుండగా ప్రేరణకు ఏమీ కాదు అని చెప్తాడు. ఐశ్వర్య, ఏంటి
ఉత్తి మాటలే చెప్తారా? కాఫీ ఏదైనా ఇచ్చేది ఉందా అంటే, మీరు కూర్చోండి నేను తీసుకొస్తానని ప్రేరణ వెళ్ళబోతుంటే, లేదు ప్రేరణ నువ్వు కూర్చో నేనే వెళ్ళి తీసుకొస్తానని సిద్ధు లోపలికి వెళ్ళి కాఫీ తీసుకువస్తాడు. ఇక రంజిత్ అయితే, నాకు పనుంది నేను వెళ్తాను అని అంటాడు. ప్రేరణ, సార్ కాఫీ తాగేసి వెళ్ళండి అంటే, నాకు ఇప్పుడు కాఫీ వద్దు నేను వెళ్ళాలి అని ఇక రంజిత్ వెళ్ళబోతుంటే, ఐశ్వర్య ఆగండి ఓనర్ గారు అని వస్తుంది. ఏంటి అని అడిగితే, మీ కీస్ ఎక్కడ ఉన్నాయి అని అంటే, కీస్ కోసం జేబు నిలుక్కుంటే, ఇదిగోండి సార్ మీ కీస్ నా దగ్గర ఉన్నాయి అని అంటే, ఇది కూడా మర్చిపోయి వెళ్ళిపోతున్నారు అని ఐశ్వర్య అంటే, లేదు మర్చిపోలేదు నేను నీ దగ్గర కీస్ ఉంచాను, నువ్వు బాధ్యతగా ఉన్నావో లేదో అని చెక్ చేస్తున్నాను అని అంటే, ఇక ఐశ్వర్య మీ మతిమరుపు మాత్రం ఒప్పుకోరు, ఏదో ఒకటి మాట్లాడి నన్నే తికమక పెట్టేస్తారు, ఇదిగోండి సార్ కీసు అని అంటుంది. ఇక సరే నేను వెళ్తానని రంజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధు కాఫీ తీసుకొస్తూ ఇక మెట్ల నుంచి పడబోతే ప్రేరణ కంగారుగా సిద్ధు దగ్గరికి వెళ్ళి, ఏంటి సిద్ధు చూసుకోక్కర్లేదా నీకు ఏదైనా అయితే అంటూ ఇక టెన్షన్ పడిపోతూ మాట్లాడుతూ ఉంటే, ఇక ఇందిర అదంతా గమనించి ఏంటి ప్రేరణ ఇలా చేస్తుంది అని అనుకుంటుంది. ఇక సిద్ధు ఇందిరకి ఐశ్వర్యకి కాఫీ ఇస్తాడు. ప్రేరణ నువ్వు తీసుకో అంటే, నాకు ఇప్పుడు వద్దు సిద్ధు అని అంటే, ఇక ఆ కాఫీ నాకు ఇవ్వరా అంటూ కుమార్ తీసుకుంటాడు. కుమార్ కాఫీ తాగి చాలా బాగుంది అని చెప్తాడు. ఇక సిద్ధు అయితే ఆంటీ కాఫీ ఎలా ఉంది అని అంటే, చాలా బాగుంది అని ఇందిర అంటుంది. ఇంతలో సిద్ధు ఫోన్ మోగుతుంది. సిద్ధు ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. ఇక ప్రేరణ కూడా సిద్ధు దగ్గరికి వచ్చి ఎవరు అని అనేసరికి, ఇక తను మన కస్టమర్ కేఫ్ ఎలా ఉంది అని అడగడానికి చేశారు అని అంటే, ఇక నాకు ఇవి నేను మాట్లాడతానని ప్రేరణ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఒకరికొకరు దగ్గరగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అదంతా చూసి ఇందిర ఏంటి వీళ్ళిద్దరి మధ్య స్నేహమే అంటున్నారు, కానీ వీళ్ళని చూస్తే అలా అనిపించడం లేదు, ఒకరంటే ఒకరికి చాలా బాధ్యతగా ఉన్నారు, నేను అనుకున్నట్లుగానే వీళ్ళ మధ్య ప్రేమ ఉంటుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సిద్ధు ఇందిరని గమనిస్తాడు. వాళ్ళ వైపే చూడడం కొంచెం ప్రేరణకు దూరంగా జరుగుతాడు. ఆయన ఇందిర అలా అనుమానంగా చూస్తూ ఉంటే ఇందిర దగ్గరకు వచ్చి, ఏంటంటే మీరు, ఏం లేదు బాబు మీరిద్దరూ అంత క్లోజ్గా ఉంటే అని అంటే, ఏంటంటే మీరు అపార్థం చేసుకుంటున్నారు, మేమిద్దరం మంచి స్నేహితులం, మా మధ్య ఒకరంటే ఒకరికి బాధ్యత ఉంది అంతే తప్ప మీరు అనుకున్నట్లుగా ఏమీ లేదు, మీరు ఇలా అనుమానపడకండి అని అంటే, ఇంతలో ప్రేరణ అక్కడికి వస్తుంది. ఏంటి మళ్ళీ మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఏం లేదు కేఫ్ గురించి చెప్తున్నాను ఆంటీకి అని సిద్ధు అంటాడు. అమ్మా సిద్ధు ఉండగా ఇక మనకు ఎలాంటి భయమూ లేదు, నీకు ఇప్పటికైనా నమ్మకం కలిగిందా అని ఇందిరని ప్రేరణ అడుగుతుంది. ఇక ఇందిర అయితే, నాకు ఇక ఎలాంటి భయమూ లేదు, కానీ మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది. సరే ఇక మేము బయలుదేరతాము అని ఇందిర చెప్తుంది. ఇక ఐశ్వర్య ఇందిర కలిసి అక్కడి నుంచి బయలుదేరతారు. మరోవైపు మినిస్టర్ అయితే ఇక సిద్ధు ప్రేరణని ఏమీ చేయలేకపోయానని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. నేను మినిస్టర్నై ఉండి కూడా ఆ సిద్ధు ప్రేరణ ఆడిస్తున్నట్టే ఆడుతున్నాను, వాళ్ళని ఎలాగైనా వదిలిపెట్టకూడదు, వాళ్ళంతా చూడాలి అని అనుకుంటుంటే అప్పుడే అక్కడికి ఘన వస్తాడు. ఇక ఘనాన్ని చూసి మినిస్టర్ మరింత మండిపడతాడు. ఏయ్ అసలు నీకు బుద్ధుందా, నీ వల్లనే ఇదంతా జరిగింది, నీ వల్లనే ఆ సిద్ధు ప్రేరణ నాతో ఈరోజు ఇలా ఆడుకుంటున్నారు, అది కాదు సార్ నా వలన అని అంటున్నారు, కానీ మీ అమ్మాయి సిద్ధు ఫ్రెండ్ కుమార్ని ప్రేమించింది అంటే ఈ విషయం వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు, వాళ్ళు కావాలనే పకడ్బందీగా ఈ పెళ్లి జరిపించారు, ఇందులో నా ప్రమేయం ఏముంది, నేను ఇంకా మీకు సహాయం చేయడానికే నేను మీకు ఫోన్ చేశాను ఆ రోజు, కానీ మీరు ఫోన్ తీయలేదు, ఇంతకుముందు కూడా మీ అమ్మాయి ఆ కుమారు మాట్లాడుకుంటుంటే మీకు డైరెక్ట్గా పట్టిందామనుకున్నాను, అప్పుడు కూడా ఆ సిద్ధు ప్రేరణే అడ్డు వచ్చారు, నువ్వు నీ ఉద్యోగం కోసమే కదా నా చుట్టూ తిరుగుతున్నావు, నీ ఉద్యోగం ఇప్పిస్తే ఇక నాతో నీకు అవసరం ఏముంటుంది అని మినిస్టర్ అంటే, ఏంటి సార్ అలా అంటున్నారు, మీరు నాకు ఒక్కసారి ఉద్యోగం ఇప్పించండి, నేను ఇక ఆ సిద్ధు ప్రేరణని ఏం చేస్తాను అని అంటాడు. సరే అయితే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, కానీ ఆ సిద్ధు ప్రేరణ మాత్రం వదిలిపెట్టకూడదు అని అంటే, సార్ నిన్న సిద్ధు వచ్చినప్పుడు ప్రేరణ వాళ్ళ అమ్మకి ఏం జరిగినా ఊరుకోనని అన్నాడు కదా, అసలు ఆ ప్రేరణ వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకుందాం,
ఇక ఆవిడని అడ్డు పెట్టుకుని మనం ప్రేరణతో ఆడుకోవచ్చు అని చెప్తాడు. సరే, ఈ ఐడియా అన్నా పనిచేస్తుందా అని మినిస్టర్ అడిగితే, ఏంటి సార్ మీరు నన్ను నమ్మండి అని అంటాడు. నిన్ను నమ్మే కదా ఇంతవరకు వచ్చింది నా పరిస్థితి అంటే, అవన్నీ వదిలేండి సార్, ఇక నేనేం చేస్తానో చూడండి అని అంటాడు. మినిస్టర్, సరే నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. వాళ్ళమ్మ ఎవరో తెలుసుకో, ఇక ఆ ప్రేరణని ఎలా ఆడుకుందామో నువ్వే చూసుకో అని ఇక మినిస్టర్ చెప్తాడు. మీరు అలా అన్నారు, ఇక నేను చూసుకుంటాను అని ఘన అంటాడు. ఇక ఘన అయితే మినిస్టర్ దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటే అప్పుడే ఐశ్వర్య ఇందిరని స్కూటీలో ఇంటికి తీసుకువెళ్తుంది. ఇక ఐశ్వర్య వెనక ఉన్నది ఎవరు అని ఘన చూసేసరికి ఒక్కసారిగా ఇందిర కనిపించేసరికి, ఏంటి తను మా ఇంట్లో పని మనిషి గంగ కదా, ఈ ఐశ్వర్యతో వెళ్తుంది ఏంటి అని అనుకుంటాడు. ఇక ఐశ్వర్యని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక ఐశ్వర్య అయితే ఘన రావడం చూసుకోదు. ఇందిర అయితే, అమ్మ ఐశ్వర్య, నన్ను ఇక్కడ దింపే, నేను ఆటోలో ఆ ఘన వాళ్ళ ఇంటికి వెళ్తాను. మీ నాన్నగారికి మందులు ఇచ్చే టైం అయిందంటే, సరేనమ్మా జాగ్రత్త అని ఐశ్వర్య ఇక ఇందిరాని అక్కడ దింపేసి ఐశ్వర్య వెళ్ళిపోతుంది. ఏంటి తిని ఇక్కడ దిగిపోయింది అంటే ఇప్పుడు మా ఇంటికి వెళ్తుందా? అసలు ఐశ్వర్య స్కూటీ మీద ఎందుకు వచ్చింది? తన్ని మామూలుగా లిఫ్ట్ అడిగి వచ్చిందా, లేక ప్రేరణ ఐశ్వర్యల అమ్మ తనేనా అని ఇక ఘన ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఈరోజు ఈ గంగ సంగతి ఏంటో చూడాలి అని అనుకుంటాడు. గంగ ఎప్పటిలాగే ఇక ఘన ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇక ఘన కూడా ఇంటికి వస్తాడు. గంగని అనుమానంగానే చూస్తూ ఉంటాడు. కానీ గంగ అదంతా పట్టించుకోకుండా తన పని తను చేసుకుని సాయంత్రం అవ్వేసరికి ఈశ్వర్తో చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఘన కూడా, అమ్మ నేను ఇప్పుడే వస్తాను అని ఇక గంగను ఫాలో అవుతూ ఉంటాడు. ఇక ఇందిర కూడా ఘనాన్ని చూసుకోకుండా ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇంటికి రాగానే ఘన, ఇప్పుడు అర్థమయ్యింది, నువ్వేనా ఆ ప్రేరణ తెలివి, ఎంతో తెలివిగా మా ఇంట్లోనే పని చేస్తూ మా నాన్నకు సేవలు చేసుకుంటూ ఇక ఎంత తెలివిగా నాటకం ఆడారు మీ తల్లి కూతురు ఇద్దరు. నాకు ముందు నుంచి నీ మీద అనుమానంగానే ఉంది. నువ్వు మా నాన్న విషయంలో శ్రద్ధ చూపించడంలో నాకు అనుమానం ఉన్నా మా అమ్మ నాకు సర్ది చెప్పింది. ముందే తెలుసుకుని ఉంటే బాగుండేది. అయినా ఇప్పటికైనా నువ్వే ఆ ప్రేరణ తల్లివని తెలిసింది. ఇప్పుడు చెప్తాను ఆ ప్రేరణ సంగతి అని ఘన అయితే ఇక ఇందిరాని వదిలిపెట్టకూడదు అని అనుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం అయితే ఇందిర ఎప్పటిలాగే పనికి బయలుదేరితే ఘన తన మనుషులతో ఇందిరాకి యాక్సిడెంట్ చేయించాలని అనుకుంటాడు. ఇక పక్కా ప్లాన్గా అంతా ఏర్పాటు చేసుకుంటాడు. ఘన మనుషులు ఇందిరాని చంపబోతూ ఉంటే అటుగా వెళ్తున్న జగదాత్రి అయితే అదంతా చూసి ఇక ఇందిరాని కాపాడుతుంది. ఘన ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. మధ్యలో ఇదెవరిది, ఇది వచ్చి ఈవిని కాపాడుతుంది. ఇప్పుడు తను రాకపోయి ఉంటే ఇక ఈ గంగ అయిపోయేది. ఇక ఆ ప్రేరణతో ఒక ఆట ఆడుకునేవాడిని అని అనుకుంటాడు. ఇక జగదాత్రి ఆ రౌడీలతో ఫైట్ చేసి చివరిగా గన్ తీసేసరికి ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇందిర, చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చి కాపాడావు అని అంటుంది. పర్వాలేదా ఆంటీ, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకువెళ్తాను అని అంటే, వద్దులే అమ్మా పర్లేదు నేను వెళ్ళిపోతాను అని అంటుంది. అది కాదు ఆంటీ, ఆ రౌడీలు మళ్ళీ వచ్చినా వస్తారు, పదండి నేను డ్రాప్ చేస్తాను అని అంటుంది. ఇక ఇందిర అయితే జగదాత్రితో కలిసి వెళ్తుంది. జగదాత్రి ఇందిరని ఇంటికి తీసుకొస్తుంది. ఇక లోపలికి వెళ్ళగానే ఐశ్వర్య ఇందిరని చూసి చాలా టెన్షన్ పడిపోతుంది. ఏంటమ్మా ఏమైంది అని అనేసరికి ఇక జగదాత్రిని, ఏమీ కాలేదు, రౌడీలు అటాక్ చేస్తుంటే నేను కాపాడాను అని చెప్తుంది. చాలా థ్యాంక్స్ మేడం అని ఐశ్వర్య అంటుంది. అమ్మ నువ్వు ఇలా వచ్చి కూర్చో అని ఇక ఐశ్వర్య ఇందిరని తీసుకొని కూర్చోబెడుతుంది. నాకేం కాలేదు ఐసు, సమయానికి ఈ అమ్మాయి వచ్చి నన్ను కాపాడింది అని అంటే ఇంతలో ప్రేరణ కూడా వస్తుంది. ఏమైందమ్మా అని చాలా కంగారు పడుతుంది. నాకేమీ కాలేదమ్మా అని అంటుంది. ఇక జయదాత్రికి ప్రేరణ ఐశ్వర్య థ్యాంక్స్ చెప్తారు. మా అమ్మను కాపాడినందుకు
మీకు చాలా రుణపడి ఉంటాము. సమయానికి వచ్చి మీరు మా అమ్మని కాపాడకపోతే మా పరిస్థితి ఏమిటి అని అంటారు. ఇక జగదాత్రి, మీరేమీ కంగారు పడకండి, ఆంటీకి ఏమీ కాలేదు అని చెప్తుంది. ఘన అయితే ఈరోజు తప్పించుకున్నా ఇక రేపైనా వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. ఇలా రౌడీలతో కాదు, నేనే డైరెక్ట్గా ఆవిడ అంతు చూస్తాను అని అనుకుంటాడు. ఇక ఇందిర అయితే ప్రేరణతో, నాకేమీ కాలేదమ్మా, మీరు అనవసరంగా కంగారు పడకండి అని అంటే, ఏంటమ్మా ఎవరో నీ వెనక పడ్డం ఏమిటి, అసలు ఎందుకు ఇలా జరిగింది అని అంటే, జగదాత్రి, వాళ్ళెవరో దొంగలు అవి ఉంటారు, అందుకని ఒంటరిగా ఉన్న ఆంటీని అటాక్ చేశారు అని చెప్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.